క్రీస్తునందు ప్రియమైన వారలారా, రాత్రి పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి మరోసారి వాక్య భాగం చదువుకుందాం. 37వ కీర్తన 4వ వచనం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఇక్కడ కీర్తనకారుడైనటువంటి దావీదు గారు చెప్పేటువంటి సలహా ఏంటంటే, ఈనాడు మనకి యెహోవాను బట్టి నీవు సంతోషించుము అంటున్నాడు. ఎవరు సంతోషించాలి యెహోవాను బట్టి? ఎవరమ్మా? ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆయన్ని ఎరిగి ఉంటారో, ఎవరికైతే ఆయన తెలుసో లేక ఆయనకి ఎవరు తెలుసో వారికి దేవునికి మధ్య సంబంధాన్ని ఈయన మాట్లాడుతున్నాడు. యెహోవాను బట్టి సంతోషించుము అని చెప్పాడు. అయితే యేసు ప్రభువు ఒక మాట చెప్పాడు. దాన్ని చదువుకొని మనము మరి కీర్తనకారుని యొక్క దావీదు గారి యొక్క సందేశం ఏంటి, మరి ప్రభు చెప్పిన సందేశం ఏంటో మనము చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11, 12 వచనాలు. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండబడిన ప్రవక్తలను హింసించిరి. యేసుక్రీస్తు అంటున్నాడు, నా నిమిత్తము మీకు హింసలు, నిందలు, చెడ్డ మాటలు వస్తాయి, అప్పుడు మీరు ధన్యులు, సంతోషించమని ప్రభు చెప్తున్నాడు. కీర్తనకారుడైతేనేమో యెహోవాను బట్టి సంతోషించమంటే, క్రీస్తు ఏమంటున్నాడు? నన్ను బట్టి పక్కన పెడదాం, మీకు సమస్యలు, నిందలు, వేదనలు, బాధలు వచ్చినప్పుడు సంతోషించమంటున్నాడు. అయితే అవి వచ్చినప్పుడు ఎలా సంతోషించాలయ్యా అంటే, ఇదిగో ఇలా యెహోవాను బట్టి. అవి వచ్చినప్పుడు యెహోవాను బట్టి సంతోషించాలి. ఒక మాట చెప్పనా, మీకు అర్థమయ్యే రీతిలో ఒక మాట చెప్తాను. స్త్రీ ప్రసవనాల దగ్గరికి వచ్చినప్పుడు, ప్రసవించేటప్పుడు ఆ స్త్రీ పడే బాధ ఆ స్త్రీకి అర్థమవుద్ది, ఆ పడే ఆమెకి అర్థమవుతుంది, పక్కలో కూడా అర్థం కాదు. ఎవరైతే ఆ శ్రమ పడతా ఉందో, ఆ పురిటి నొప్పులు పడతా ఉందో ఆ తల్లికి అర్థమవుద్ది ఆ బాధ ఏంటో. అయితే గమనించండి, అంత గంభీరంగా అంత వేదంతో బాధపడ్డ ఆ తల్లి ఎప్పుడైతే ఆ బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత ఆ బిడ్డను చూడగానే అంటే కనీసం ఒక నిమిషం ముందు వెర్రి కేకలేసిన ఆ తల్లి నిమిషం తర్వాత బిడ్డను చూడగానే ఏమవుద్దమ్మా? సంతోషంగా నవ్వుద్ది. అంతకుముందు నిమిషం ముందేమో ఘోరాతి ఘోరంగా ఏడ్చిన అదే స్త్రీ ఒక నిమిషం తర్వాత పిల్లవాడు జన్మనిచ్చిన తర్వాత ఆ పసిగంధం చూడగానే సంతోషంతో ఆ ముఖం కలకల్లాడుద్ది. కనుక ఇలాంటి ఆనందం మనకు కావాలి. లోకంలో నిందలు, శోధనలు, బాధలు వచ్చినప్పుడు ఈయన అంటాడు, కీర్తనకారుడు అంటాడు, నీవు యెహోవాను బట్టి సంతోషించము. యెహోవా అంటే ఎవరు? దేవుడే. దేవుడు అంటే వాక్యము. కనుక నిన్ను ఆదరించేది ఎవరంటే వాక్యము. నేను సేదతీసేది ఎవరంటే వాక్యము. నీ కష్టాల్లో, నీ ఇబ్బందుల్లో, నీ సమస్యల్లో, నీకున్న బలహీనతలో, నీకున్న వ్యాధిలో, నీకున్న శోధనలో నీకు బలం ఇచ్చేది ఎవరంటే దేవుని యొక్క వాక్యం. అందుకే యెహోవాను బట్టి సంతోషించుము. తర్వాతమ్మ కీర్తన 37:4. ఆయన నీ హృదయ వాంఛలను, అంటే నీ హృదయ కోరికలు ఏమున్నా ఆయన తీరుస్తాడు. ఎన్ని అంటే నీ కోరికలను బట్టి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, నువ్వు ఆయన బట్టి సంతోషించు, ఆయన నీ హృదయ వాంఛలు తీరుస్తాడు అంటాడు. మరొక మాట యోబు గ్రంథంలో అంటాడండి. యోబు గ్రంథంలో యోబు గారు చెప్తాడు, 22వ అధ్యాయము యోబు గ్రంథము 22వ అధ్యాయము
26వ వచనం. అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందించెదవు, దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు. ఇక్కడ అంటాడు, అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందించెదవు, దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు. అప్పుడు అన్నాడు. ఎప్పుడు? అప్పుడంటే ఎప్పుడు? క్వశ్చన్ మార్క్ రావాలి మనకు. అప్పుడంటే ఎప్పుడని? ఇప్పుడు అప్పుడంటే 24:20 చదువుదాం. మంటిలో నీ బంగారమును, ఏటి రాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయము, అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. అప్పుడు సర్వశక్తి యందు నీవు అంటే ఇక్కడ ఏమంటున్నాడు? ముందు మంటిలో నీ బంగారాన్ని, ఏటి రాళ్ళలో నీ ఓపీరు సువర్ణమును పారవేయమంటున్నాడు. అంటే నీ విలువల బంగారాన్ని, నీకెంతో విలువైన సువర్ణాన్ని, అంటే బంగారమే, దాన్ని తీసుకెళ్ళి నువ్వు పారేయి. అంటే ఎంతసేపటికి నువ్వు ఈ బంగారంతో ఆనందిస్తాను, ఈ ధనంతో ఆనందిస్తాను, నా చదువును బట్టి ఆనందిస్తాను, నా ఆస్తిని బట్టి ఆనందిస్తాను, నాకున్న పలుకుబడిని బట్టి ఆనందిస్తాను అంటావేమో. అవి ముందు పారేసేయి. అప్పుడు నీకు దేవుని యొక్క ఆనందం నీకు రావాలంటే నీ మంటిలో నీ బంగారమును, ఏట్రాలో నీ ఒఫీరును సువర్ణమును పారవేయము, అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగా ఉంటాడు. సర్వశక్తుడు అప్పుడు అపరంజిగా ఉంటాడు. ప్రశస్తమైన వెండిగా ఉండును. అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందించెదవు, దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు. గమనించారా? ఈ లోకంలో మనము ఏమి సంపాదించినా ఏమి సంపాదించలేకపోయినా ప్రాణాన్ని కాపాడుకోవాలి. ఎక్కడ? ఈ లోకంలో కాదండి. ఈ లోకంలో ప్రాణాన్ని కాపాడుకోలేం. నువ్వెంత కంచి వేసినా దానికి మనం కాపుదలు చేయలేం. ఎప్పుడు ఈ లోకం మనం విడిచిపోతామో మనకు తెలియదు. ఎందుకంటే అపవాది ఎవరిని మింగుదనని గర్జన సింహం వలె పొంచి ఉన్నాడు. ఎప్పుడైనా అపాయం రావచ్చు, ఎక్కడైనా అపాయం రావచ్చు. ఈ లోకంలో జీవనం కోసమే ఎప్పుడు కూడా పాటు పడకూడదు. క్రైస్తవుడిగా ఉన్నవాళ్ళు మొదట ప్రభు రాకడ సిద్ధంగా ఉండాలి. ఒక ఆయన అంటాడు, ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు తెరుస్తాడంట. ఎక్కడ? పరలోకంలో. అవునా? అది తప్పది. ఇక్కడ కళ్ళు మూసి ఈరోజు అయినా చనిపోతే, ఎప్పుడైనా సరే చనిపోతే అక్కడ కళ్ళు తెరుస్తారంటే అవి తప్పుడు మాటలు. బైబిల్ అక్కడ అట్లేదు. చనిపోయిన ఏమవుతారు? మట్టిలో ఉంటారు. ప్రభు వచ్చినప్పుడు లేపబడతారు. కనుక నీవు నేను ఇతని సాక్ష్యాలు కాదు, కానీ ఎప్పుడైనా సిద్ధంగా ఉండాలి. చనిపోతే పరలోకం అనేది అది అందకాదు, అది ఆయన కార్యక్రమం. అది ఎగ్జామ్ రాసి వచ్చేవరకే నీ పని. మార్కులు వేసేది ఎవరు? వాళ్ళు టీచర్స్ మార్క్స్ చేస్తారు. అది నీ పని కాదు. నీ పని ఏంటి? చదివి ఎగ్జామ్ రాయాలి. కనుక మన పని ఏంటి? ప్రభువునందు ఆనందిస్తూ శ్రమైన, బాధైనా, కష్టమైన, వేదనైనా, అనారోగ్యమైన, శోధనైనా ఏమొచ్చినా ఆయన మీద భారం వేసి నువ్వు ఆనందంగా జీవిస్తూ ఉంటే ఒక రోజున పరలోకం చేసేది ఆయన, అది ఆయన సమయము ఆయన చేరుస్తాడు. కనుక ఇలాంటి ఆనందం కలిగి ఉండాలంటాడు. ఎప్పుడంటే మనము ఈ లోకంలో బంగారాన్ని, లేక మనకున్న ఆస్తిని, లేకున్న మన చదువును, మనకున్న పలుకుబడిని, మనకున్న అన్నదండలని మనము ఆధారం చేసుకోకూడదు. కానీ సర్వశక్తిని మనకు అపరంజిగా, ప్రశస్తమైన వెండిగా మనం చేసుకోవాలి. ఈ లోకధనం కాకుండా పరలోక ధనాన్ని ఆయన ద్వారా కూర్చుకోవాలని వాక్యం సెలవిస్తుంది. అప్పుడు సర్వశక్తి యందు నీవు ఆనందిస్తావు, దేవుని తట్టు నీ ముఖము ఎత్తుదావని చెప్పని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తున్నాయి. మరొక మాట చూస్తే పౌలు గారు ఫిలిప్పీకి రాస్తా అంటాడండి, ఎల్లప్పుడూ సంతోషించమంటాడు. చదవండి అన్నమాట. ఫిలిప్పీకి రాసిన పత్రిక మనకు తెలిసిన వాక్యం ఏది? ఫిలిప్పీకి రాసిన పత్రిక పౌలు గారు 3వ అధ్యాయము 1వ వచనం. మెట్టుకు సహోదరులారా, ప్రభునందు ఆనందించుడి, అదే సంగతులను మీకు రాయుట నా కష్టమైనది కాదు, మీకు అది క్షమించరా. ప్రభునందు ఆనందించండి. ప్రతి వ్యక్తి ఎక్కడ ఆనందించాలమ్మా? ప్రభునందు మాత్రమే.
ఈరోజు చాలామంది, ఒక ఆయన ఉన్నారు ధనవంతుడు బైబిల్లో. ఆయన ఏం చేశాడు? ధనవంతుడు ఏం చేశాడంటే, ఆయనకి కొన్ని కొట్లు ఉన్నాయి. అంటే గింజలు పోసేటువంటి కొన్ని మన భాషలో అయితే వాటిని గాదెలు అంటాము, లేకపోతే రూమ్స్ అంటాం. ఇప్పుడు మనము ఆ రోజుల్లో కొట్టు ఉండేది, అంటే ఒక రూమ్ లాగా ఉండేది, దాంట్లో ధాన్యం పోసేవాళ్ళు. ఆయనకు ఉన్న కొట్లు చాలక కొత్త కొట్లు కట్టించాడు. ఎందుకంటే అధికంగా పంట వచ్చింది. ఆ సంవత్సరం విస్తారంగా పండింది, బ్రహ్మాండంగా పండించుకున్నాడు, పట్టిండా పోస్తున్నాడు. ఇక హ్యాపీగా అన్ని కొట్లు నిండిపోయినాయి, విస్తారంగా నిండిపోయినాయి. ఎప్పటి ఆస్తి కంటే కూడా విపరీతంగా వచ్చింది. ఇక పడుకొని అంటున్నాడు, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, సంతోషించుము అంటా ఉన్నాడు. అప్పుడు దూత ఏమన్నాడు? వెర్రివాడా, నీ ప్రాణము ఈరోజు అడుగుతున్నారు. కనుక ఇది సంతోషం అంటే ఈ లోకంలో కాదు. ఈ లోకంలో సంతోషం నువ్వు ఎంత సంపాదించినా అది సంతోషం రాదు. ఒక మాట చెప్పనా, ఒక ఆయన కోట్లు సంపాదించాడంట. ఆయనకి అంటే అక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ చాలామంది కోటీశ్వరులను పిలిచి, ఏమండి మీరంతా కోటీశ్వరులేనా? అవునండి. ఇంకా సరే, కోటి సంపాదించారు కదా, ఉన్న వాళ్ళల్లో మేము కోటీశ్వరుల్ని రమ్మన్నాము, మీరు కోట్లు సంపాదించారు. ఎవరు ఎన్ని కోట్లు అంటే చెప్పారు, నేను 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు అంటే చెప్పుకుంటూ వచ్చారు. సరే అయ్యా, సంపాదించారు, బాగుందయ్యా, ఇంకా ఏమన్నా కావాలా మీకంటే? చాలామంది అవునయ్యా కావాలంటారు. ఒక ఆయన 1000 కోట్లు అందరికంటే ఎక్కువ సంపాదించాడంట. ఒక ఆయన ఇంకా కావాలంటే, కొంతమంది లేచి అయ్యా ఇక మాకు అవసరం లేదయ్యా, దేవుని దేవాలయం సంపాదించుకున్నాం చాలు, మా పిల్లలకి మాకు విస్తారంగా ఉంది, ఇంకా సంపాదన నాకు ఆశ లేదు అన్నాడంట ఒక ఆయన. ఇంకొక ఆయన లేచి నాకు ఇంకా కావాలన్నాడంట. ఇంకొక ఆయన కావాలన్నాడంట. తర్వాత 1000 కోట్లు ఆయన లేచి ఆయన లాస్ట్లో చేయితాడంట. 1000 కోట్లు సంపాదించిన ఆయన లేపి, ఏంటయ్యా వీళ్ళందరూ 100 కోట్లు సంపాదించారు, నువ్వు 1000 కోట్లు సంపాదించావు, నీకేందయ్యా కొరత, ఇంకేం సంపాదించాలంటే 1000 కోట్లు సంపాదించాను కానీ సంతోషం లేదయ్యా నాకు, నేను సంతోషం సంపాదించాలి. ఇప్పుడు 1000 కోట్లు ఉన్నాయి, నాకు డబ్బులు 1000 కోట్లు ఉన్నాయి, ఎక్కడ కొరత లేదు, కానీ సంతోషం లేదు. ఒక భక్తుడు పాట రాశాడు, సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎక్కడ నాకు దొరికేనని, బంధువులను అడిగాను, స్నేహితులను అడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినానా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. అది సంగతి. సంతోషం ఎక్కడుందంటే, డబ్బులు సంతోషం లేదు, ఆస్తులు సంతోషం లేదు, బంగారంలో సంతోషం లేదు. నిజమండి, ఇది నిజం. కోటి సంపాదించిన వాళ్ళు దాన్ని కాపాడుకోలేక దిగులతో చాలామంది బాధపడుతూ ఉంటారు. ఏమండి, ఇవన్నీ కాదు. ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా ప్రశాంతంగా దేవుని పైన ఆధారపడి, దేవునికి నమ్మకంగా జీవిస్తూ, ఆయన ఇచ్చే జీవాన్ని పొందుకొని, దేవా ఈరోజు ప్రతి రాత్రి పడుకునే ముందు, దేవా ఉదయం నుంచి ఇప్పటి వరకు నీ రక్షణ నాకు ఇచ్చావు, ఏ శోధన పడిపోకుండా నన్ను కాపాడావు, నాకు జీవాన్ని ఇచ్చావయ్యా, నీ స్తోత్రాలు. నీ చిత్తమైతే ఉదయాన్న మరలా మేలుకుని కృపదయిచ్చే ప్రభాని ఆయన్ని వేడుకొని పడుకొని ప్రశాంతంగా నిద్రపోతే ఆ తృప్తే వేరు, ఆనందం వేరు. వేకుని లేవగానే ప్రభు పాదాలు చెంతబడి, దేవాదిగా నాకు సుఖనిద్ర ఇచ్చావు, మరలా మరొక దినాన్ని ప్రసాదించావు, చాలామంది ఈ దినాన్ని చూడలేకపోయారు, నాకు ఈ దినాన్ని ఇచ్చావు ప్రభా అని ఆయనకి స్తోత్రం చెప్పడము ఎంతో ధన్యత, అది ఆనందమని వాక్యం సెలవిస్తుంది. కనుక 3:1 మెట్టుకు నా సహోదరులారా, ప్రభునందు ఆనందించుడి, అదే సంగతులు మీకు రాయుట నా కష్టమైంది కాదు, మీకు అది క్షేమము. ఏది క్షేమము? దేవుళ్ళు ఆనందించడం. ఈ లోకంలో ఆనందిస్తే అది క్షేమం కాదు. ఈ లోకంలో కూడా ఆనందం ఉంది, దేవుని యందు ఆనందం ఉంది. లోకంలో ఆనందం క్షేమం కాదు, దానికి కష్టం. కానీ దేవుళ్ళు ఆనందిస్తే క్షేమం అని వాక్యం సెలవిస్తుంది. ఈ క్షేమకరమైన ఆనందాన్ని పొందుకోవాలని చెప్పని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకో మాట చెప్పనా, ఎల్లప్పుడూ ఆనందించమంటాడు పౌలు గారే. ఏదో కాసేపు కాదండి, గంట కాదు, 2 గంటలు కాదు, ఎల్లప్పుడు చదవండి అన్నమాట. ఫిలిప్పీ 4:4
ఫిలిప్పీ 4:4. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును. అబ్బా, 2 సార్లు చెప్తున్నాడు ఆయన. ఎల్లప్పుడూ ప్రభునందు ఎల్లప్పుడు అంటే ప్రార్థనకు వచ్చిన ఈ 2 గంటల సేపు, అవునా? ఇంకెప్పుడైతే, లేకపోతే ఉదయాన్నే లేవగానే అన్నం తినేటప్పుడు, అవునా? ఎల్లప్పుడు అంటే ఎల్లప్పుడూ ఆనందంగానే ఉండాలి. మీ చింత యావత్తు నా మీద వేయమన్నాడు ప్రభువారు. నీకు ఏదైనా చింత ఉంటే నువ్వు ఎందుకు చింతపడతావు? నా మీద వేయి, నీ కోసం చింతపడేవాడు నేను ఉన్నాను కదా అని ఆయన అన్నాడు. కాబట్టి నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు. అది ఏదైనా సరే ఆయన మీద నీ భారము యెహోవా మీద మోపము. నీ భారం అంతా యెహోవా మీద మోపాలి. నీ మీద భారం పెట్టుకొని నీవు ఆనందంగా ఉండలేవు. ఒకసారి ఒక పెద్ద ఆయన బస్సు ఎక్కాడట. బస్సు ఎక్కితే ఒక 50 కేజీల ఏదో మూట తీసుకెళ్తూ ఆ మూట ఎత్తుకొని బస్సు ఎక్కాడు. ఎక్కి కండక్టర్ గారికి డబ్బులు ఇచ్చాడు. టికెట్ కొట్టమన్నా టికెట్ కొట్టాడు. భుజాన్న మూట పెట్టుకొని నిల్చున్నాడు బస్సులో. అందరూ విచిత్రంగా చూస్తున్నారు, ఏంటి అంటారా అని చెప్పని. ఎవరు నా పూట అయిన ఒక ఆయన చూడలేక, ఏం పెద్ద అయినా ఎందుకు మూట ఎత్తుకొని ఉన్నావు అంటే, అయ్యా నా మూట అయ్యా. నీ మూటలే అయ్యా, ఎందుకు ఎత్తుకున్నావు? కింద అక్కడ పెట్టచ్చు కదా అంటే, అట్లా పెడితే కాదయ్యా. అయ్యా మూటకి వాడు లగేజ్ కొట్టాడు, కండక్టర్ గారు లగేజ్ కొట్టాడు, నీకు టికెట్ కొట్టాడు. నీ భుజాన్ని ఎందుకు మోస్తున్నావు? బస్సులో ఎక్కినప్పుడు అక్కడ పెట్టి పక్కన పెట్టేసేయ్యా, ప్రశాంతంగా నువ్వు చేద్దీరు, మళ్ళీ పోయేటి దిగేటప్పుడు మూట తీసుకో అని చెప్పాడనట. కనుక మనం ఏం చేస్తామంటే, ప్రభు ఏం చెప్పాడు? నీ చింత యావత్తు నా మీద వేయమంటే, నీ వల్ల కాదు ప్రభువా, నువ్వు ఏడ మోస్తావు అసలు నా చింత? నీ వల్ల ఏమవుద్దు ప్రభువా, ఆ చింత నా మీదనే వేసుకుంటాను. ఎంత విచారం అండి, ఎంత విచారం. నేను మా నాన్నగారి దగ్గర ఇదే నేర్చుకున్నాను. మా నాన్నగారు ఎంత ఉపద్రవం వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఏమైనా సరే బైబిల్ తీసుకొని చదువుకుంటాడు ప్రశాంతంగా. ఎవరైనా వస్తే పలకిచ్చి నవ్వుతూ ఉంటాడు. కారణం ఏంటంటే, మా నాన్న చెప్తాడు, ఎవరైనా అడిగారు అనుకో, ఏంటి ప్రకాశం గారు ఇట్లా అంటే, నేనేం చేస్తానయ్యా, ఏదైనా నేనేం చేయాలి, ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు అప్పగించాను అంతే అంటాడు. కనుక మనము ఏ విషయంలో కూడా చింతపడ అవసరం లేదని చెప్పని వాక్యం సెలవిస్తుంది. ప్రభు చెప్తున్నాడు పౌలు గారి ద్వారా, చదువు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. కనుక ఎల్లప్పుడూ కూడా మనము ఆనందిస్తూనే ఉండాలని చెప్పని వాక్యం సెలవిస్తుంది. మరొక మాట చూద్దాము. పౌలు గారు తెస్సలోనిక సంఘానికి రాస్తూ, తెస్సలోనిక సంఘానికి రాస్తూ 1వ తెస్సలోనిక రాసిన పత్రిక 5వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట మీ విషయంలో దేవుని చూసారా 15 కూడా, ఎవడును కీడునకు ప్రతి కీడని ఎవరికైనా చేయకుండా చూసుకునండి. మీరు ఒకరి ఎడల ఒకరు మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకోండి. ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎల్లప్పుడూ సంతోషంగానే ఉండాలా. ఎల్లప్పుడు అంటే గంట కాదు, రోజు కాదు, నెల కాదు, ఎల్లప్పుడూ అంటే ఎల్లప్పుడూ ఆనందమే ఉంటుందా? దుఃఖం ఉండదా? వేదన ఉండదా? ఉంటుంది. కానీ అయినప్పటికీ కూడా దేవుని పక్షాన ఆనందించాలి. ఆ క్షణాన ఒకవేళ నీవు మానవ శరీరంతో ఒక బాధ కలిగించినా వెంటనే ఆ బాధ వెంటనే ప్రభు మీద వేయాలి. నీ చింత యావత్తు నా మీద వేయమన్నాడు కాబట్టి, ఒకవేళ చింత వచ్చింది అనుకోండి, వెంటనే లేట్ చేయకూడదు. వెంటనే ఇప్పుడు కొన్నిసార్లు ఇటుకు పని చేస్తున్నప్పుడు, బేల్దర్ పని చేస్తున్నప్పుడు రాళ్ళు పైకి రెండో స్టేర్ మీద పోవాలంటే మధ్యలో ఒక ఆయన ఉండి కింద నుంచి రాళ్ళు పైకి ఇసిరేస్తూ ఉంటారు. ఇప్పుడు కింద ఉన్న ఆయన ఒక రాయి పైకి వేస్తాడు, మధ్యలో ఉన్న ఆయన రాయి పట్టుకొని ఏం చేయాలి? విత్ ఇన్ సెకండ్లో పై ఆయనకి వేయాలి, ఎందుకంటే మళ్ళీ రాయి వచ్చింది.
ఆయన ఈ రాయి పట్టుకొని చూస్తున్నాను దీనికి మూలం ఉందా, ఆయన చూస్తా ఉంటే ఏమవుద్ది, ఆ రాయి పైన పడుద్ది వచ్చి. కనుక ఒక రాయి వేయగానే మళ్ళా ఆ రాయి రాకముందు ఈ రాయి వేసేయాలి, పై ఆయనకి వెళ్ళిపోవాలి. ఏ మాత్రం లేట్ చేసావంటే ఇంకొక రాయి నీ పైన పడుద్ది. కాబట్టి నీ చింతను వచ్చిందనుకో, చింతను స్టోర్ చేయకూడదు. స్టోర్ చేస్తే నీకే అది ప్రమాదం. వచ్చిన చింత వస్తుంది ఖచ్చితంగా, చింత టక్కున ఆయన పంపించేయాలి. ఇదిగో ప్రభా, ఇదిగో నా చింత, అడిగావు కదా నా మీద ఏమని, ఇదిగో నీ మీద వేస్తున్నా, వేసేయాలి అంతే. అప్పుడు నువ్వు రిలీఫ్ అవుతావు, నువ్వు ఫ్రీ అవుతావు. కనుక ఈ మాట అంటున్నాడు చూడండి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి ఎడతెగక ప్రార్థన చేయడం. అంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంట, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలా. ఎడతెక్క ప్రార్థన, ఎడతెక్క అంటే అర్థం ఏంటి? గ్యాప్ రాకూడదు. ప్రార్థించడంలో గ్యాప్ రాకూడదు. అంటే మీరు అనుకోవచ్చు, మరి ఎలా ప్రార్థన అంటే ఎంతసేపటికి మోకరించి పాస్టర్ గారు ప్రార్థన చేసుకుందామంటే మోకరించడం కాదు, అది ప్రార్థన అంటే. నేను చెప్పాను కదా జాయిస్ మేయర్ గారి గురించి, ఏ పని చేస్తున్నా ఆమె మార్కెట్కి వెళ్ళి కూడా, సూపర్ మార్కెట్కి వెళ్ళి కూడా ఆమె ప్రార్థన చేస్తాట. చేయొచ్చు మనం కూడా. నువ్వు ఎక్కడికి వెళ్తున్నా ప్రార్థన చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఏమండి, నీ మనసులో ప్రార్థన చేయొచ్చు, ఏ పని చేస్తాం ప్రార్థన చేసుకోవచ్చు. సో అల్లప్పుడు మనం ప్రార్థన చేయాలి. ఇంకో మాట అంటాడు, యేసుప్రభువు వారు చెప్పారు ఈ మాట, లూకాసు వార్త 18:1. మన ప్రార్థన ఎలా ఉండాలో, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను అనుటకు ఆయన వారితో ఉపమానం చెప్పాడు. యేసుప్రభువు వారు నిత్యము విసుకక ప్రార్థన చేయాలి. విసుక అంటే అర్థం ఏంటి? చిరాకు పడకుండా. ఎందుకు చిరాకు వస్తుంది? ఒక ఆయన ఉన్నాడు, నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఆయనకు ఒళ్ళంతా మంటలు వస్తూ ఉంటాయి. ఎవరైనా? సాతానుడు. నువ్వు పాట పాడు, ఆయన ఏమనుకోడు. నేను వాక్యం చెప్పు, ఆయన ఏమనుకోడు. ఆయనకేమీ ఇబ్బంది లేదు. లేక ఇంకేమన్నా చేయి నువ్వు, ఆయనకేమి ఇబ్బంది లేదు. నువ్వు మోకాళ్ళు ఉంచు, అక్కడ మంటలు పడుతుంటాయి ఆయనకి. నువ్వు మోకాళ్ళు ఉంచావనుకో, అక్కడ నరకంలో పడ్డట్టుగా ఫీల్ అవుతాడనమాట ఆయన. కనుక అపవాదిని ఓడించాలన్నా, అపవాదిని జయించాలన్నా ప్రార్థనే చాలా ప్రాముఖ్యం. నేను చాలాసార్లు చెప్తాను మీకు, ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ఎవరైతే ప్రార్థన నిర్లక్ష్యం చేస్తారో వారు అపవాది సంబంధాలు అయిపోతారు. ప్రార్థన చేయకుండా నువ్వు అసలు దేవుణ్ణిలో ఉండలేవు అసలు, అంతే. ప్రార్థన అనుభవం లేకుండా నేను దేవుణ్ణిలో ఉన్నాను, నేను దేవుని బిడ్డనంటే నీకు నువ్వే అమాయకంగా నువ్వే శ్రమం తెచ్చుకుంటున్నావు సాతాను చేతిలో. ప్రార్థన లేని జీవితము ప్రాణం లేని జీవితం. అంటే నేను ఇప్పుడు వాక్యం చెప్తున్నాను, కొద్ది నిమిషాలు నేను చనిపోయాను. చనిపోతే ఎలా ఉంటానమ్మా? నా చేతులు ఎలా ఉంటాయి? ఇప్పుడు వాక్యం చెప్తున్నానమ్మా, ఒక 10 నిమిషాల తర్వాత నేను చనిపోయాను. చనిపోతే నా చేతులు ఎలా ఉంటాయి? అలాగే ఉంటాయి, ఇలాగే ఉంటాయి నా చేతులు. నా ముఖం ఇలాగే ఉంటుంది, నా బాడీ ఇలాగే ఉంటుంది, ఏం మారదు. కానీ ఏం లేదు, జీవం లేదు, నిర్జీవం. బాడీ అయితే అలాగే ఉంది. మీరు చూస్తే ఇదే చేతులు ఉంటాయి, ఇదే కాళ్ళు ఉంటాయి, కళ్ళు ఉంటాయి, ముక్కు అంతా సేమ్ ఇలాగే ఉంటుంది. కానీ నిర్జీవం, జీవం లేదు దాంట్లో. అలాగే ప్రార్థన లేకపోతే విశ్వాస జీవితంలో అది నిర్జీవమైనటువంటి విశ్వాస జీవితము. ప్రార్థన చాలా ప్రాముఖ్యమని ప్రభు చెప్పాడు. ఎడతెక్క ప్రార్థన చేయమని ఆయన చెప్పిన మనం చూస్తున్నాం. అయితే ఇంకో మాట ఏంటంటే, ఎందుకు ప్రార్థన చేయాలంటే ఒక ప్రశ్న. ఈ ప్రశ్నతో మా సందేశం ముగిస్తాను. ఎందుకు ప్రార్థన చేయాలి అసలు? ప్రార్థన చేయకపోతే ఏమవుద్ది? నీతిగా ఉంటే చాలదా? పరిశుద్ధంగా ఉంటే చాలదా? లేక నేను దుష్కార్యం చేయకుండా ఉంటే చాలదా? ప్రార్థన అవసరమా అంటే ఎందుకు చేయాలి ప్రార్థన చెప్పండి? తప్పేం చేయకుండా జీవించవచ్చు. అమ్మా అది అంటే నువ్వు తప్పు చేయకుండా ఉండాలంటే ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఊరుకోడు. నేను చెప్పాను కదా, సాతాను ఊరుకోడు. నేను చాలా నిబ్బరంగా ఉంటానంటే నీ వల్ల నా వల్ల ఏం కాదు. మన వల్ల కాదు ఆయన ఎదిరించడానికి. మన వల్ల కాదు. కనుక మనం ప్రార్థన చేస్తే ఎదిరించడానికి శక్తినిస్తాడు యేసుప్రభువు వారు. అందుకే ప్రభు అంటాడు మత్తయి సువార్త 26వ అధ్యాయము
41 వచనం, ఈ మాట చెప్పి మనము ముగించుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అదొక్కటే దానికి సూత్రం. నువ్వు శోధించబడకుండా ఉండాలంటే, శోధనలో పడిపోకుండా ఉండాలంటే, సాతాను శోధనకు నువ్వు బలి కాకుండా ఉండాలంటే, నువ్వేమి చేసినా, నువ్వు పాట పాడినా, లేకపోతే నువ్వు కానుకలు ఇచ్చినా, నేను వాక్యం చెప్పినా, ఇంకేమని చేసినా, ఏమి చేసినా సాతాను జయించలే. మనం శోధన ఎప్పుడు చేయిస్తామంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఈ రాత్రి ఈ మాటలు వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరులరా, ఏం చెప్పగలవు? ప్రభువారిని అడిగితే నువ్వు మెలకువగా ఉన్నావా, ప్రార్థన జీవితంలో కొందా అంటే ఏంటి సమాధానం? ప్రార్థన జీవితం నీకుందా? ఇందాక పాటపడారు పాస్టర్ గారు, రాకడ సమయంలో అక్కడ బోర శబ్దంలో ప్రార్థన జీవితం నీకుందా అని క్వశ్చన్ మార్క్ ఆ పాట బలి రాశాడు ఎవరు భక్తుడు. కనుక మన జీవితంలో ప్రార్థనా జీవితం ఉందా? ప్రార్థన జీవితం లేకపోతే సమస్తం కోల్పోయినట్టే. ప్రార్థన జీవితం నీకుంటే సమస్తాన్ని జయించినట్టే. కనుక ప్రార్థించే వారంగా ఉండి ప్రభు పాదాలు చెంతపడి మన శోధన బాధల్లో, కష్ట నష్టాల్లో, ఇరుకు ఇబ్బందుల్లో ప్రార్థించి ఆ ప్రార్థన ఫలితం ఏంటి చెప్పండి? శోధనలో ప్రార్థన చేసే ఫలితం ఏంటి? సంతోషం. ప్రార్థనలో నువ్వు కన్నీరు కాచినా ఆ తర్వాత పొందేది మహా సంతోషము, ఆనందము. దాన్ని అనుభవించే వాళ్ళకి అర్థమవుద్ది. ఎవరైనా సరే ప్రార్థన తర్వాత వచ్చే ఆనందం అనేది, ఎవరైతే కన్నీరు కాచి ప్రార్థిస్తారో ఆ తర్వాత వచ్చే ఆనందము అది ఎక్కడ దొరకదు. అది నేను అనుభవించే ఎన్నిసార్లు కొన్ని సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నాను నేను. రోజులు, 2 రోజులు, నెలలు కాదు, కొన్ని సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నాను నేను ఆనందాన్ని. కనుక ఇది ఆనందాన్ని మీరు పొందాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. అలాగన ప్రార్థించి ప్రభువులో సమయం అసమయం అనక దేవునికి ప్రార్థన పూర్వకంగా నీ మనవులు తెలియజేసుకొని దేవుడికి ఆనందాన్ని పొంది ప్రభువులు నిలకడగా జీవించాలని చెప్పని నేను ఆశిస్తున్నాను. అట్టి కృపా దీవెన ఆశీర్వాదము దేవుడు మన సదా అనుగ్రహించును గాక. ఆమెను. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, మీ ఘనమైన పాదములు, స్తోత్రములు. దేవా, ఈ రాత్రి మేము సంతోషంగా ఉండాలంటే, ఆనందంగా ఉండాలంటే ఎలా అని మీరు మాకు నేర్పించారు. దేవా, అపవాది మమ్మల్ని సంతోషంగా ఉండనివ్వడు. అపవాది తండ్రి ఎవరిని మింగుదరాని గర్జించే సింహం వలె పొంచి ఉన్నాడు. శ్రమలు, బాధలు, కష్టాలు, నిందలు మీకు కలుగుతాయని చెప్పని మీరే సెలవిచ్చారు. అయితే అవన్నీ కలిగినప్పుడు ఆ చింత యావత్తు నా మీద వేయమని మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. అవును ప్రభా, మాకు వస్తాయి. వచ్చిన చింత యావత్తు మీ మీద వేసి సంతోషంగా, ఆనందంగా మీరు ఆకడ సిద్ధపడే కృప మేమందరం కలిగి ఉండాలని సహాయం చేయమని మీకే ఘనత, మహిమ, ప్రభావంలో ఆరోపించుకొనచ్చు. రాత్రికాల స్తోత్రం మీరు అంగీకరించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మరణస్తులు మేము క్షమించిన ప్రకారము మరణము క్షమించము, మమ్మల్ని శోధనలు అయితే దృష్టి నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి, ఆమెన్. పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నిధి కూడి ఉన్న మనందరికీ ఈ లోకములో ఉన్న సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. అందరికి వందనాలండి. వందనాలు.